హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? లాంగ్ వీడియోస్ అస్సలు పెట్టట్లేదు. మనకి వ్యూస్ పెరగట్లేదు. చాలామంది ఏంటక్క ఇంకా డబ్బులు రాలేదు, మీకు మనీ ఎందుకు రాలేదని అడుగుతున్నారు. $100 పూర్తి అవ్వలేదండి. మన ఛానల్ చాలా డల్గా ఉంది. నేను పెద్దగా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. షార్ట్ వ్యూస్కి డబ్బులు రావటం చాలా తక్కువ అన్నమాట. అందుకని ఈరోజు లాంగ్ వీడియో తీస్తున్నాను. వారానికి ఒక 2-3 అయినా పెట్టాలనేసి అనుకుంటాను, కానీ పెట్టలేకపోతున్నాను అనమాట. ఇప్పుడు టైం అయితే 5:30 అయింది. సాయి లేపి స్టడీకి పంపించిన తర్వాత వంట అనేది స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ బియ్యం కడిగి నానబెట్టాను ఒక 10 నిమిషాలు. తర్వాత ఇది చిక్కుడుకాయలు నైటే ఒలిచి పెట్టుకున్నాను అనమాట. ఉదయాన్నే ఒలుస్తా కూర్చున్నానంటే టైం అయిపోయిద్ది. అందుకని ఇప్పుడు ఒలిసి ఉడకబెట్టేశాను ఆల్రెడీ. కొంచెం ఉడికి పెట్టించుకున్నామంటే కూరకు కానీ ఫ్రైకి కానీ చాలా బాగుంటాయి కదా. అందుకని చెప్పేసి ముందు లంచ్ బాక్స్లో అవసరం అండి, వాళ్ళకి పెట్టేసేయాలి. మా ఆయనకి మా సాయికి ఇద్దరికి కలిపి. అందుకని నేను ముందు లేకుండానే వంట రెడీ చేస్తున్నాను. మనం బయట పనులు చేసుకుంటూ కూర్చున్నామంటే వంట అక్కడ ఆగిపోయింది. ఇంకా ఈరోజు రాత్రి పిండిలు ఏం లేవు. అందుకని ఆవిరి కుడుముకి అయితే వేశాను. మా పాపకు కూడా 10th కదా, కొంచెం అటు ఇటుగా ఉంటుంది హెల్త్. అందుకని వాళ్ళు ఫిట్గా ఉండడానికి ఆవిరి కుడుము అయితే చాలా ఉపయోగపడుద్ది. నైట్ తినటం ఈ మధ్య అసలుకి చాలా ఇబ్బందిగా ఉంది 10th క్లాస్ చదివే పిల్లలకి. అందుకని చెప్పి కొంచెం ఆవిరి కూడా వేస్తున్నాను. తిన్న ఒక పూట అయినా బలంగా ఉంటారు కదా పిల్లలు అని చెప్పేసి. స్టడీ అయిపోయినాక తింటున్నారంట 10ంటికి. అస్సలకి ఆ టైంలో తిని వామిటింగ్స్ అలా అవుతున్నాయి. ఇంటి దగ్గర నుంచే ఫుడ్ పంపించినా కూడా పిల్లలు అరేంచుకోలేరు. అందరు పిల్లలు దాదాపు అలానే ఉన్నారు. ఇంకా రోజు ఉదయం కూడా టిఫిన్ పంపించాలనుకుంటున్నాను. అందుకని ఆవిరి కూడా అయితే వేస్తున్నాను. ఇవి రెండు చూడండి ఉదయం అయినాయి కదా, ఇక పాల కోసం వెయిటింగ్, అరుస్తూ ఉన్నాయి. మా 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 నాకైతే బాగా జలుబు చేసిందండి అసలు మామూలుగా. నైటు ఫ్రిడ్జ్ అంతా ఐస్ కట్టేసిందండి. ఫ్రిడ్జ్ కట్టేశాను. ఇదిగోండి, మాకు పాత ఫ్రిడ్జ్ అయినా కూడా బాగా పనిచేసిద్ది, ఐస్ బాగా పట్టిద్ది. ఇదిగోండి నీళ్ళన్నీ వస్తున్నాయి. ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు నేను. ఓకే, మిక్సీ పడతాను పప్పు అనేది. ఇదిగోండి పిండి అయితే వేసాను. ఇది ఇప్పటికంటే సాయంత్రం వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. 5 గంటలు 6 గంటలన్నా పులవాలి, అప్పుడు బాగుంటుంది ఆవిరికుడు అనేది. కానీ మినపప్పు 2%, కొంచెం బియ్యం, అన్నీ ఒక గ్లాస్కి కొంచెం గుప్పెడు బియ్యం వేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. నెయ్యి వేసుకొని తింటే మటుకి సూపర్గా ఉంటుంది ఆవిరికుడు అనేది. ఇంతకుముందు రోజుల్లో మనకు అలానే పెట్టేవాళ్ళు కదా మన పెద్దవాళ్ళు, అలానే తినాలి. వేసేసాను పిండి అయితే. ఇంకా ఈలోపు అన్నం కూడా ఉడికిపోయింది చూడండి, ఉడికింది. ఇక కూర చేసేసేయాలి. ఈ రెండింటికి పాలు పోసేస్తే నా జోలికి రావన్నమాట. ఇంక ఇలా అరుస్తూనే ఉంటాయి మనం వదిలేసామంటే. పోసేదా చూడండి ఎటు తిరుగుతా అలాగా. ఇంకా చాలామంది అడుగుతున్నారు, మీరు పిల్లుల్ని పెంచుకుంటున్నారు కదా, మీరు అవి బాత్రూమ్కి వెళ్తాయి, అప్పుడు మీకు ఇబ్బందిగా ఉండదా అని. తీసుకొచ్చిన 2 రోజులు 3 రోజులు అలానే ఇబ్బంది పెట్టేసేయండి. తర్వాత ఇప్పుడు కొంచెం పెద్దవి అయినాయి కదా, బయటకు తీసుకెళ్ళి తిప్పుతుంటే బాగా అలవాటు అయిపోయినాయి. అసలు ఇంట్లో ఏం పాడు చేయవు, బాత్రూమ్ కూడా వెళ్ళవన్నమాట, బయటకు వెళ్ళిపోతున్నాయి. నాకేమంత ఇబ్బంది ఉండట్లేదు. ఉదయం లేవగానే తలుపు తీసేసి బయటకు వదిలేస్తే చాలు, అవి వెళ్ళిపోతాయి. ఇంకా నేను మిషన్ కుడతాను కదా, నా మిషన్ ఎమ్మటే ఉంటాయి అన్నమాట. కూర్చొని నాకేం ఇబ్బందిగా ఉండట్లేదు. ఇదిగోండి నైటు ఇక్కడ చిక్కుడుకాయలు వచ్చాను, అక్కడ కూర్చొని ఇక్కడే పెట్టేశాను. మిషన్ కుట్టాను కదా, అవన్నీ పక్కకు పెట్టేశాను. బయట కడిగాను కానీ ముగ్గు వేయలేదు. ఇంకా ముగ్గు అయితే వేసుకోవాలి. భలే మంచు కురుస్తుందండి బయట అయితే.
ఇంకా ఒక పక్క వంట చేస్తానే ఇల్లంతా క్లీన్ చేశాను అనమాట. ఊడవటం తొడవటం అన్నీ అయిపోయినాయి. ఇంకా బయట కడిగి ముగ్గులు అయితే వేసుకున్నాను. ఇంకా ఈలోపు మా వారైతే దీపారాధన అయితే చేస్తున్నారనమాట. చక్కగా నీళ్ళ తపాలు అయితే వేస్తారు. ఆయన లవంగాల్ని బాగా కాగుతీయి ఆయన చేసి, ఇంకా మా సాయి చేసినాక కూడా నాకు కూడా బాగా కాగుంటాయి అనమాట. ఇంకా ఇక్కడ ఆవిడకురం పిండి అని చెప్పాను కదా, ఇడ్లీ అయితే ఆవిరికుడం అయితే వేసాను. అదే పిండితో దోశలు కూడా వేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి, సాఫ్ట్గా ఉంటాయి. సేమ్ మినపప్పుతోనే కదా, బాగా మెత్తగా వస్తాయి అన్నమాట. అవే ఇక్కడ వేస్తున్నాను. మా వాళ్ళు ఏంటంటే అచ్చం దోశలే తినలేరు, అందుకని నేను ఇలా అట్లు ఇడ్లీ రెండు కలిపి వేస్తానన్నమాట. ఇంకా దీపారాధన చేసిన వెంటనే తినేస్తారు. అస్సలు అంటే అస్సలు టైం ఉండదు. ఇంకా వెంటనే పనులు చేసుకుంటూ ఉండాలి. 7 ఇల్లంతా ఖాళీ అయిపోయింది. వెళ్ళిపోతారు, మా సాయి వెళ్ళిపోతాడు, మా బాబాయ్ వెళ్ళిపోతారు. ఇంకా మా అమ్మాయికి కూడా బాక్స్ తీసుకొని ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఇంటి దగ్గర నేను ఒక్కదాన్ని ఉండి ఇంకా బయట పనులు బోల్డ్ ఉంటాయి, అన్నీ చేసుకుంటా మిషన్ కుట్టుకుంటా సాయంత్రం వరకు నాకు ఇవే సరిపోతాయి అన్నమాట. చూడండి మీరు ఒకసారి, ఇల్లంతా నీట్గా క్లీన్ చేసి పెడతాను. ఇంకా తెల్లవారిపోయింది కదా, లైట్లన్నీ కూడా ఆపేస్తున్నాను అనమాట. మా సాయి అయితే స్నానం చేస్తున్నాడు, స్టడీకి వెళ్ళేసి వచ్చి. ఇంకా అయిపోయిన వెంటనే అందరూ టిఫిన్లు చేయటం, ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోతారనమాట. అందుకని నేను బాక్సులు పెట్టే పనిలో నేనైతే ఉన్నాను. చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేశాను అనమాట. ఇదైతే సూపర్గా ఉంటుంది. ఇది హెల్దీగా కూడా తినాలి, మంచిది చాలా కూడా. ఇంకా అన్నం అయితే వండేసాం కదా ఉదయాన్నే, ఇంక ఇది పెట్టేసి ఎవరి బాక్సులు వాళ్ళకి నీట్గా సర్దేసి పెట్టేయాలి. లంచ్ బాక్సులన్నీ కడుక్కొచ్చి రెడీగా పెట్టాను అనమాట. పెట్టేస్తే సరిపోతుంది. బయట టిఫిన్ చేయడానికి ఒక్కొక్కరికి 30 రూపాయలు అవుతాయి అనమాట. అందుకని ఎంత తొందరగా లేచి నేను టిఫిన్ రెడీ చేస్తాను. ముందు రోజు వేసుకుంటాను లేండి టిఫిన్కి, పిండిలు అవి అయిపోకుండా. ఈరోజు అయితే అయిపోయినాయి అనేసి ఆవిరికుడుం పిండి రైటే నానబెట్టి ఇలా అయితే వేస్తాను. బయట తినాలన్నా ఎట తిరిగి నలుగురికి 100 రూపాయలు 120 రూపాయలు అలా అవుతాయి. అదేదో ఇంట్లోనే చేసుకుంటే హెల్దీ కదా, అందుకని చెప్పేసి నేను ఎంత లేట్ అయినా పెందలాడే లేచేసి నా పనులు ఇంక తర్వాత చేసుకోవచ్చు, ముందు వీళ్ళ వరకే సంపాదించి పంపిస్తాను అనమాట. వీళ్ళు ఇబ్బంది పడకూడదు కదా అని చెప్పేసి. ఇంక ఇంట్లో తినటం అలవాటు అయిపోయిన వాళ్ళు బయట తినలేరు. అది 1-2 రోజులు తప్పితే మిగతా రోజుల్లో తినలేరు అన్నమాట. రోజు హడావిడే, ఈ రోజు కూడా హడావిడే. చట్నీ చేయలేదు బాగా ఈరోజు. ఇది బాగానే ఉంది కదా, ఇడ్లీ మెత్తగానే ఉన్నాయా, దాంతోనే దోశ కూడా వేసా. ఎన్నింటికి లేచినా అదే టైం అవుతుంది. ఎగిరెగిరి తెంచిన అదే కూలే, ఎగరకుండా తెంచిన అదే కూలే అన్నట్టు ఏది చేసినా అదే టైం అయిపోతుంది. ఎంత పెందలాళ్ళు లేసి చేద్దామన్నా కూడా. నా మొహం ఇవి చూడు, పెరుగన్నం కలిపిన దాకా ఒక గోల చేసి పెరుగన్నం కలిపాను, సగం తినేసిన పడుకున్నాయి. చూడండి అక్కడ పడుకున్నాయి దొంగల్లారా. చలికి ముడుచుకుపోయి ఇలా పడుకుంటాయి. కదిలిచ్చామంటే కంపు వచ్చేస్తాయి ఇక అన్నిటి మీదకి. అందుకే వీటిని కదిలిపోండి. బావ మంచినీళ్ళు అయిపోయినాయి, తీసుకురావా? దారమిటిల్లు కాబట్టి ఎవరో ఒకరు మంచినీళ్ళు అడుగుతూనే ఉంటారు. మంచినీళ్ళు ఉంచుకోవాలి ఇంట్లో. సరే సాయంత్రం తీసుకురా, ఉన్నాయిగా. మజ్జిగ అక్కకి ఇది అమ్మాయికి. పోతుంది మజ్జిగ పోతుంది. హాయ్, అన్నయ్య దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? వండేనండి
ఎక్కడే సర్దుకోవాలి. వాళ్ళని పంపించాలంటే కోర్త రావాల్సిందే. తింటుందా దోశ అది? కానీ సాయి ఇడ్లీ తిను. ఏయ్ తినిపోతే నీకుంటుంది ఈరోజు. తిను సాయి, తినమ్మా. నీకు అప్పుడు బలం రాదు, నువ్వు అట్టనే బక్కగానే ఉంటావు అప్పుడు. తిను, ఈరోజుకి ఒక్క రోజుకి తిను ప్లీజ్. నేను పెట్టదా? సరే తిను, చిన్నకు తిను. ఇంకా నీతో అస్సలు మాట్లాడను. రే తిను. సాయి డాడీ చెప్తా ఉండు సాయంత్రం. ఇప్పుడే చెప్తా. ఈరోజు ఇడ్లీ తినిపించడానికి వీడికి ఆవిడ కుడు అంటే ఎందుకో వాడికి ఇష్టం ఉండదు. ఒకసారి బాగా తింటాడు. వాడికి ఇష్టమైన చట్నీ ఉంటే తింటాడు అనమాట. ఈ చట్నీలు పైకి తినడు. రారా వాటర్ తాగు. నేనే తినిపించాల్సి వచ్చి. ఏమైంది వైటు? ఏమైందిరా? టై 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 కర్ర ఏది? బాయ్. చూడు వచ్చారు రాలేదా? సరే కాసేపు ఉండొచ్చుగా. ఇంకా ఇల్లంతా మరొకసారి నీట్గా సర్దేసి ఇంకా పిల్లులు అవి ఇంట్లోకి మళ్ళీ రాకుండా కటన్లు అవి వేసి తలిపి వేసి ఇక బయట అంట్లు కడగటం, బట్టలు ఉతకటం ఇవన్నీ చేసుకుంటాను. నాకు ఇంకా ఈ గదుల్లో పనులు ఉండవు అనమాట. ఈ 2 గదులు అయితే తలిపేసి ఉంచేసి ఇక బయట పనులు చేసుకుంటాను. సాయంత్రం వరకు నేను మిషన్ గదిలోనే ఉంటాను కాబట్టి నాకు ఏం ఇబ్బంది ఉండదు. ఓకే, ఇదేనండి వీడియో. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.